బాప్తిసం పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడునో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా ఏమైనా బాధ్య పెట్టబడుతున్నా అంటే బాప్తిసం తీసుకోవడం వల్ల ప్రభు మనం చూపించినటువంటి బాధ్యతలో మనం కూడా నడిచినప్పుడు మనం ఏమవుతాం అంటే ఆయన దయిస్తాడనేటువంటి నిరీక్షణ మనకు ఉంది. మన క్రియలు బాగున్నప్పుడు మనం కూడా బాప్తిసం తీసుకోవడం వల్ల క్రీస్తు ఎలా బాధ్య పెట్టబడ్డాడు మనం కూడా అలా సజీవ దహనం చేయబడినట్టుగా ఉండి మన మనస్సాక్షిని ఆలోచనను తలంపులను ఊహలను ఉద్దేశాలని దేవుని ఎదుట సరిగ్గా కాచుకుని కాపాడినప్పుడు మనస్సాక్షి మేరకు పొరపాటు తప్పులు చేయకోకుండా జాగ్రత్తగా మనల్ని మనం చూసుకుని క్రీస్తులో పాతి పెట్టబడినప్పుడు క్రీస్తు లేస్తాడు. క్రీస్తును అంగీకరించినటువంటి నువ్వు కూడా నేను కూడా ఏమవుతామంట నిలబడే వాళ్ళగా ఉంటాం. కొంతమంది చనిపోయినప్పుడు ఏం రాస్తారంటే క్రీస్తు నన్ను మృత్యుమైన మృతుడు ధన్యులు అంటారు. అంటే క్రైస్తవుడు అయినంత మాత్రాన పుట్టి క్రైస్తవుడు అంటారు కొంతమంది. పుట్టి క్రైస్తవునైతే నువ్వు మారు మనసు పొందుకోకుండా నీ పాపాలు ఒప్పుకోకుండా క్రీస్తు చనిపోయినట్లుగా బాప్తిసం తీసుకుని పాలు ఈ క్రమాల్లో రాకోకుండా క్రైస్తవుడు అయినంత మాత్రాన లేపబడతారనేటువంటి ఎక్కడ లేదు. కానీ ఏదో పేరుకు మాత్రం సమాజంలో అనుకోవడానికి మాత్రమే. కానీ ఇక్కడ దేవుని బట్టి ఏం చేస్తుందంటే క్రీస్తు ఎలా మన కొరకు చనిపోయాడు మనం కూడా లోకంలో అలా చనిపోయినప్పుడు క్రీస్తు కొరకు బతికినప్పుడు మాత్రమే మనం ఏమవుతామంట లేపబడేవారుగా ఉంటాము. బాప్తిసానికి సాదృశ్యం అది. నెక్స్ట్ 4 ఆయన మరణం యొక్క సాదృశ్యమందు మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము చూడండి. అంటే మన ప్రతిదినం కూడా ప్రాచీన స్వభావం అనేటువంటిది మనం ఎంత మారినా